మీ పిల్లలు కరోనా బారిన పడకుండా చూసుకోవడానికి బెస్ట్ టిప్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం కరోనా వైరస్ అనేది వ్యాపిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేసుల పెరుగుదల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా తమ పిల్లల ఆరోగ్యం విషయంలో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. అయితే కరోనా నుంచి పిల్లలను కాపాడుకోవాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాఠశాలలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరోవైపు కరోనా తన ప్రతాపం చూపిస్తుంది. తగ్గింది అనుకుని అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మరోసారి తన ప్రతాపం చూపెట్టడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సమయంలో తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలో తల్లిదండ్రులకు తలనొప్పిగా ఉంది. కరోనా భయం వల్ల పిల్లలను బడికి పంపకుండా ఉండటం సాధ్యం కాదు. అందువలన పాఠశాలకు వెళ్లే పిల్లలను ఇలాంటి ఇన్ఫెక్షన్ల నుంచి, వైరల్ ఫీవర్స్ నుంచి ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాతావరణం మారినప్పుడు పిల్లలకు సాధారణంగా జలుబు, దగ్గు రావడం అనేది చాలా కామన్. కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్లో ఏదైనా సమస్య కనిపిస్తే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. దీని వలన సమస్యను త్వరగా నయం చేసిన వారిమి అవుతాము. అలాగే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినిపించాలి. అంతేకాకుండా వారికి ఎట్టి పరిస్థితుల్లో బయటి ఫుడ్ పెట్టకూడదు. ముఖ్యంగా సి విటమిన్ అధికంగా ఉండే ఫ్రూట్స్, ఆహార పదార్థాలను వారికి ఇవ్వడం చాలా ఉత్తమం. రోజుకు కనీసం ఒక్కసారైనా నిమ్మరసం తయారు చేసి పిల్లలకు ఇవ్వండి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పిల్లలకు చల్లటి నీటి కంటే వేడి నీరు తాగించాలి. దీని వలన వారు ఆరోగ్యంగా ఉంటారు. బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.